నవీన్ చూడమా ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. గతంలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి సంవత్సరము కార్యక్రమాలు వారం రోజులు చేయడం జరుగుతుంది. అందువిధంగా ఈరోజు నిన్న 13వ తారీఖు నుంచి కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్న పారిశుద్ధ ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడ క్లీనింగ్ చేయడం జరిగింది. అంబేద్కర్ కడిగి పూలమాలతో నివాళి అర్పించడం జరిగింది. అలానే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలానే గత ఇంకా 4 రోజులు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో కూడా చేయడం జరిగింది ఇక్కడ. అలానే ఇక్కడ వచ్చిన అందరికీ ప్రజలందరికీ వికారాబాద్ అసెంబ్లీ ప్రజలకు అన్ని జిల్లా ప్రజలకు 135 శుభాకాంక్షలు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిత్రుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చేయడం జరిగింది. నిన్ననే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాలను శుభ్రపరచడం, ఈరోజు నివాళులు అర్పిస్తూ అలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ ఇచ్చినటువంటి గౌరవం ఏందనేది మనం అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు పుట్టిన ప్రదేశాన్ని, అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి ప్రదేశాన్ని, లండన్లో వారు ఉండి చదువుకున్నటువంటి సందర్భంగా వారు ఉన్నటువంటి ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించి అక్కడ కూడా ఒక స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్లో మావాలో ఆయన పుట్టిన ప్రదేశాన్ని కావచ్చు, ఢిల్లీలో ఆయన నివసించినటువంటి ప్రదేశాన్ని కావచ్చు, పంచతీర్థాల పేరు మీద అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. కేవలం అంబేద్కర్ గారిని గుర్తించినటువంటి ఏకైక ప్రధాని, సరి అయిన పద్ధతిలో గుర్తించినటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను సాధించే దిశగా మన మోడీ గారి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటూ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం కాదు, ఆయన ఐడియాలజీని పబ్లిక్లోకి తీసుకుపోవాలని గుర్తు చేసే ప్రోగ్రామే ఈ ఉత్సవాలు అనేవి. అంబేద్కర్ గారి కోరికలు 2. ఒకటి, కులరహిత సమాజం, ఆర్థిక అసమానతలు తొలగిపోవడం. దాదాపుగా మొదటిది తీరిపోయినట్టే. సమాజంలో కులరహిత సమాజం ఏర్పడింది. ఇప్పుడు దాదాపుగా 2 కులాలు ఉన్నాయి, ఒకటి పైసలు ఉన్నోడు, ఒకటి పేదోడు. అది అంబేద్కర్ గారి మొదటి ఆశయం. దాదాపుగా మొదటి ఆశయం పూర్తి అయిపోయింది. రెండో ఆశయం ఏంటంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి, రాజకీయంగా అన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి. రాజకీయంగా అన్ని అవకాశాలు ఇచ్చేది ఏకైక పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ. ఎగ్జాంపుల్కి 2 పార్టీలు ఉన్నాయి మన స్టేట్లో. ఒక పార్టీ అయినా ఇప్పుడు దాదాపుగా మా వికారాబాద్ రిప్రజెంట్ చేసే ఒక పెద్ద మనిషి, దాదాపుగా ఆయన పొజిషన్ ఏంటంటే ముఖ్యమంత్రి సెల్యూట్ చేసేంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వికారాబాద్లో ఒక ఎస్సీకి మున్సిపల్ చైర్మన్ రిజర్వ్ అయింది. కానీ దాదాపుగా 45 సంవత్సరాల నుంచి వికారాబాద్ మున్సిపల్ ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ 60 ఏళ్ళ రాజకీయంలో కూడా ఒక దళిత మహిళ ఆయనకు దొరకలేదు. ఆ సంపన్న వర్గం అయినటువంటి చిన్నప్పటి నుంచి పేదరికం తెలియనటువంటి ఒక గొప్ప ఇంటి బిడ్డ ఈరోజు మన మున్సిపల్ చైర్మన్గా కూర్చుంది. అంబేద్కర్ ఆశయం ఇది కాదు.
అంత్యోదయ సిద్ధాంతం ప్రతి పేదవాడికి అందినప్పుడే అంబేద్కర్ గారి ఆశయం నెరవేరుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, అంబేద్కర్ని మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఆయన ఆశయాలను ఫాలో అవ్వండి. విగ్రహాలు పెద్దవి పెట్టి దానికి దండేసినంత మాత్రాన ఆయన మనసు శాంతికి ఇయ్యదు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా భాజపా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.